నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 10 త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఎలిప్స్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఎలిప్స్. Find the area of the ellipse. X square by a square plus y square by b square is equal to 1. Also deduce the area of the circle. Deduce the area of the circle. X square plus y square is equal to a square. X square plus y square is equal to a square. ఇది క్వశ్చన్. ఓకేనా? అయితే సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. లెట్ గివెన్ equation of ellipse x square by a square plus y square by b square is equal to 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమి చూడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇవి ఇచ్చిన ఈక్వేషన్స్. ఎలిప్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసుగా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫస్ట్, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y square by b square is equal to 1. B square x square plus a square y square is equal to a square b square is equal to 1. This implies b square x square plus a square y square is దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే a square b square. This implies a square y square is equal to a square b square minus b square x square. ఇక్కడ b square కామన్ తీసుకోండి. b square కామన్ తీస్తే a square minus x square, a square minus x square, a square y square is equal to ఏమవుతుంది, b square by a square minus x square. This implies y is equal to ఏమవుతుంది, root b square by a square minus x square. This implies y is equal to b by a మిగులుతుంది కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. b by a square root of a square minus x square. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. y is equal to మనకు b by a square root of a square minus x square. ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం. ఏమన్నాడు మనకు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అండ్ ఆల్సో డిడ్యూస్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ అని ఇచ్చాడు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిప్స్ కావాలంటే ఎలిప్స్ డయాగ్రామ్ గీయండి. x axis, y axis, origin. ఓకే,
ఎక్స్ ఇప్పుడు ఎక్స్ మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎక్స్ కింద ఏముంది, ఏ ఉంది. కాబట్టి ఈ ఎక్స్ఎక్స్ ఈ రేడియస్ ఎంత అవుతుంది దీనిది, ఇది ఏ. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, ఏ కామా 0. అండ్ వై కింద ఏముంది, బి. కాబట్టి ఈ రేడియస్ వై యాక్సిస్ మీద ఈ రేడియస్ దీన్ని బి అంటాం. ఓకేనా. ఇదేమవుతుంది 0 కామా బి, ఇదేమవుతుంది 0 కామా మైనస్ బి, ఇదేమవుతుంది మైనస్ ఏ కామా 0. ఓకేనా. ఇది ఏ, ఇది బి. ఇంకోటి నేను ఈవెన్ పవర్ ఉంటే ఎక్స్ యొక్క టర్మ్ వై యొక్క టర్మ్ రెండు కూడా ఈవెన్ పవర్స్ ఉంటే ఒకే ఈక్వేషన్లో ఉంటే 4 కోఆర్డినేట్స్లో కూడా సిమెట్రిక్ ఉంటుందని చెప్పాను. అంటే ఈ మొత్తం ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఏది, ఏరియా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది ఎలా ఉంటుంది, 4 కోఆర్డినేట్స్లో కూడా సిమెట్రిక్గా ఉంటుంది. సిమెట్రిక్గా ఉంటుందంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాన్ని 4తో మల్టిప్లై చేస్తే ఏరియా ఆఫ్ ది ఫుల్ ఎలిప్స్ వచ్చేస్తుంది కదా. ఈ మొత్తం సిమెట్రిక్ అంటే ఇది ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా 4 కోఆర్డినేట్స్లో కూడా సిమెట్రిక్గా ఉంటుంది. ఎందుకని ఎక్స్ యొక్క పవర్ ఈవెన్ ఉంది, వై యొక్క పవర్ కూడా ఈవెన్ ఉంది. అటువంటి ఉన్నప్పుడు ఫస్ట్లోనే మనం డిస్కస్ చేసాం కదా, ఏరియా ఆఫ్ ది ఏరియా అండర్ ది కర్వ్స్లో ఫస్ట్లోనే మనం డిస్కస్ చేసాం. ఇఫ్ అన్ ఈక్వేషన్ కంటైన్స్ బోత్ ఎక్స్ అండ్ వై ఆర్ హ్యావింగ్ ఈవెన్ పవర్స్ దెన్ ద గ్రాఫ్ విల్ బీ సిమెట్రిక్ ఇన్ 4 క్వాడ్రంట్స్ అని చెప్పుకున్నాం. అర్థమైందా. ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది, ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది, కాబట్టి 4 క్వాడ్రంట్స్లో కూడా సిమెట్రిక్ ఉంటుంది. అప్పుడు మనం 0 to a ఇంటిగ్రేట్ చేసి దీన్ని దాన్ని 4తో మల్టిప్లై చేస్తే ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ వచ్చేస్తుంది. అంతేనా. సో రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ 0 to ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంటిగ్రేట్ చేయాలి, 0 to a. అండ్ దీని ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు ఏ ఫార్మెట్లో కావాలి, వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎక్స్లో కావాలి. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం, బిఫోర్ వీడియోస్లో నేను డిస్కస్ చేశాను. వై ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్, ఇది మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫార్మెట్లో ఇంటిగ్రేట్ చేస్తాం 0 to ఎఫ్ఎక్స్ డిఎక్స్. ఎఫ్ఎక్స్ అంటే నథింగ్ బట్ వై డిఎక్స్, ఇంటిగ్రల్ వై డిఎక్స్. వై అంటే నథింగ్ బట్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్సే కదా. అంటే వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్ సమ్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ఎల్లో కావాలి. అందుకే దీన్ని ఏం చేశాను, వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎక్స్ఎల్లో రాసాం. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. బి బై ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 అనుకోండి. లేదంటే రాసిన రాయిపోయిన ప్రాబ్లం లేదు కానీ, బట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ యూ కెన్ రైట్ 4 ఇంటూ బీ బై ఏ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చేసండి. బీ బై ఏ 0 to a స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు మన దీనికి ఫామ్లో ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే ప్లస్ సి, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో రాదు, లిమిట్స్ మాత్రం అప్లై చేస్తాం కాబట్టి ఇది ఫార్ములా యాక్చువల్లీ. సో ఇదేమవుతుంది 4 ఇంటూ బి బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇది ఇంటిగ్రేషన్. దీనికి లిమిట్స్ ఏంటి, 0 to a. 4 ఇంటూ పి బై ఏ. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. ఎక్స్ బదులుగా పెడితే ఏ బై 2, ఇది ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0 అయిపోతుంది. దానివల్ల మొత్తం ఇది ఏమవుతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది. 0 ప్లస్ ఇదేమవుతుంది సైన్ ఇన్వర్స్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఏ బై ఏ. ఏ బై ఏ అంతా నథింగ్ బట్ ఎంత 1, డైరెక్ట్గా వేయండి. ఏ బై ఏ అంతా నథింగ్ బట్ 1.
ఇది అప్పర్ లిమిట్ అయింది మైనస్, లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 పెడితే ఇది మొత్తం 0, ఇది 0 పెడితే ఇది మొత్తం 0 అయిపోతుంది, ఇది మొత్తం 0. ఏమైంది మనకు అల్టిమేట్గా a²/2 sin 1 అంటే ఎంత, sin 91 కదా, π/2. ఈ స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఏమవుతుంది ఈ 2 ఈ 4 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది మనకి ఏబి, π AB ఇది ద ఆన్సర్. ఇది ఏరియా ఆఫ్ ఎలిప్స్, ఏరియా ఆఫ్ ఎలిప్స్కి ఆన్సర్ ఇది. ఇప్పుడు ఫర్ ఏరియా ఆఫ్ సర్కిల్ x² + y² = 1, x² + y² = 1, put a = b in equation of ellipse. Equation of ellipse 1. ఈక్వేషన్ 1 ఏంటి మనకి x² / a² + y² / b² = 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదా. దీంట్లో పుట్ a = b పెట్టండి. a = b పెడితే x² / b² + y² / b² = 1. x² b² x² ప్లస్ ఎందుకు x² డైరెక్ట్గా చేయొచ్చు, x² + y² = d². ఓకేనా. అంటే ఇక్కడ రేడియస్ ఎంత అనమాట, రేడియస్ = b. ఓకేనా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎలిప్స్, ఏరియా ఆఫ్ సర్కిల్ x² + y² = 1 = π AB. It is nothing but π A². Π A² is the answer. Π A² is the answer. ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ లేకుండా ఉండాలంటే పుట్ b = a అని పెట్టండి, లేదంటే పుట్ b = a పెట్టారనుకోండి, పుట్ b = a పెడితే ఇది a², ఇది మొత్తం a², ఇది a², రేడియస్ = a. π AB = π A² ఇది ద ఆన్సర్. b² అన్నా ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఏదైనా సరే రెండు కూడా ఈక్వలే కదా, a² అయినా b² అయినా రెండు ఒకటే ఈక్వలే. రెండు కూడా అంటే వర్టికల్ రేడియస్, హారిజంటల్ రేడియస్ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, అది ఏ అయినా ఒకటి, బి అయినా రెండు, ఏదైనా ఒకటే. ఆర్ అనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా. దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 10.